ఏం లేదు కానీ మొత్తంగా ఈ డిస్ట్రిక్ట్కి హోల్సేల్గా బంగారం షాప్ ఎక్కడి నుండి సప్లై అవ్వాలని ఏదైనా నర్సన్నపేట నుండే. అక్కడ కూడా రేట్ తక్కువ అంటారు. రేటు తక్కువ ఎక్కడ బంగారంకి 20-30 కిలోమీటర్లు రేటు తక్కువ అని అనుకోలేం కానీ మరి ఎందుకో కానీ నరసన్నపేటకి బంగారానికి ఓ ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా నరసన్నపేట నుండి ఒక ఇద్దరు బయట స్టేట్స్ కూడా బంగారాన్ని సప్లై చేస్తారు. ఆ విధమైన సప్లై చేసిన సమయంలో బంగారం నరసన్నపేట సాహుకారులను ఒక ఇద్దరిని చంపేసి ఒక 5 తులాల బంగారాన్ని వెస్ట్ బెంగాల్లోని ఈస్ట్ మిద్నాపూర్ అని ఈస్ట్ అండ్ వెస్ట్ మిడ్నాపూర్ దొంగలు పట్టుకెళ్ళిపోయారు. ఆ టైంలో అదంతా వెరిఫై చేస్తే ఈస్ట్ మిడ్నాపూర్లో కూడా వెళ్ళాం మేము. వెళ్ళి ఆ దొంగలను అరెస్ట్ చేసి గోల్డ్ కూడా కొంత రికవర్ చేయగలిగాం, వెహికల్ రికవర్ చేయగలిగాం. అంటే 5 తులాల కోసం వచ్చారు. 5 కేజీలు 5 కేజీల కోసం 5 కేజీలు ఖరగ్పూర్ ఇంచుమించు ఖరగ్పూర్ ఈస్ట్ మిడ్నాపూర్ నుండి వచ్చి ఆ రోజు బాగా ఎలక్షన్ టైంలో మనం వెళ్ళి వాళ్ళ ఇల్లు చెక్ చేస్తే ఆ ఊరు మర్చిపోయింది కానీ ఒక 5 కిలోమీటర్ల వరకు ఏ వెహికల్ వచ్చినా అలా తెలుస్తుంది, కనిపించేస్తుంది ఈస్ట్ మిడ్నాపూర్లో. అక్కడికి వెళ్ళి మనం వెరిఫై చేసేసరికి మన తెలుగుదేశం జెండా ఒకటి ఉంది వాళ్ళ ఇంట్లో, పచ్చడి జెండా. మరి మిగతా స్టేట్స్లా కాదు. ఎందుకంటే తెలుగుదేశం జెండా ఉంది అక్కడ. వాళ్ళు ఇక్కడికి వచ్చారు అప్పుడు ఎలక్షన్ టైంలో, ఇక్కడికి వచ్చి ఆ జెండా పట్టుకెళ్ళిపోయారు. ఎందుకు జెండా ఏం చేసుకుంటారో లేదు కానీ అంతే, వాళ్ళు ఇక్కడికి వచ్చారని మన ప్రెజెన్స్ కోసం మనకు అది అయింది. అంతా వెరిఫై చేసాం. 6 ముద్దాయిలు అంతమంది. అప్పుడు రిటైర్ అయిపోయారు కర్ణం రాజేంద్ర సార్ అని, ఆయన, నేను, డిఎస్పి గారు అందరం వెళ్ళి ఒక టీం వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసాం, గోల్డ్ రికవర్ చేసాం. ఇదంతటికీ కారణం పర్లాకిమిడిలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి? పర్లాకిమిడిలో అతను Hmm. అసిస్టెన్స్ తీసుకొని అతను వాచ్ చేశాడు. నరసన్నపేట నుండి వీళ్ళు వస్తారు, ఇంత గోల్డ్ పట్టుకొస్తారు, వీళ్ళకి ఎక్కువ వస్తారు. వీళ్ళు అతను కమ్యూనికేట్ చేసి ఆ కమ్యూనికేట్ చేయడం వల్ల వచ్చి ఆ రోజు ధనుపురం దగ్గర మెట్ట ఒకటి ఉంటుంది. ఆ ధనుపురం దగ్గర మెట్ట దగ్గర వెళ్ళి అఫెండ్ చేసి పట్టుకెళ్ళిపోయారు. ఆ డెడ్ బాడీస్ని వజ్రకూతురు పోలీస్ స్టేషన్లో పడిశారు. ఎక్కడ చంపారు? వజ్రకూతురు హైవే మీద పడుచుకుని వెళ్ళిపోయారు అని లోన్ పడిశారు. అదొకటి కేసు, మంచి కేసు. అక్కడ లీడ్ ఎక్కడ వచ్చిందండి మీకు? మాకు లీడు అని అంటే యాక్చువల్గా వాళ్ళకి పడలే, వాళ్ళు వచ్చిన వ్యక్తులకు పంపకాల తేడా. దాంట్లో అందరూ 1/2 కేజీ అంతా సర్దుకుంటే, 1/2 కేజీ సర్దుకుంటే ఒకడికి ఆరోగ్యం బాగాలే. ఆరోగ్యం బాగినోడు ఇంటి పొన్నోడికి పర్లాకేములు ఉండిపోయినోడు 10 తులాలు గోల్డ్ ఇచ్చారు. వెస్ట్ బెంగాల్ వెళ్ళారు టీం అంతా. అరెస్ట్ చేయడం వరకు ఓకే, కానీ రికవరీ చాలా పెద్ద టాస్క్ కదండి అక్కడ. వాడు ఎవడు కమ్మేసి ఉంటాడు. 5 కేజీ ప్రాపర్టీ అఫెన్స్లో ఎంత ఎవరికి అమ్మేసినా వాళ్ళు ఇవ్వాల్సిందే. అవును, అది మంచి ఏదేటా అవును. పలానా ఎక్స్ అన్నతను నేను ఇచ్చానని అంటే మన స్టైల్లో మనం వెరిఫై చేసుకొని వీడు కొన్నాడని అనుమానం ఉంటే ఖచ్చితంగా ఇవ్వాలి. కొంతమంది ఆ షాప్ పడక చెప్తుంటారు, ఈ షాప్ అమ్మాయినని. ఆ టెక్నిక్స్ కూడా ఉంటాయి. ఎప్పుడు కూడాను ఈ మధ్య ప్రొఫెషనల్ అఫెండర్స్ ఎప్పుడు కూడాను రిసీవర్ని ఓపెన్గా చెప్పరు. ఎవడైతే ఇంత ముందు అమ్మిన తర్వాత ఆడికి సరిగ్గా డబ్బులు ఇవ్వకపోవడం, తూనికలు కొలతలు గట్ట ఏమైనా నష్టం కానీ వచ్చిందో వాడిని నెక్స్ట్ దొరికినప్పుడు ఆడిని బయట పెడతారు, ఫిక్స్ చేస్తారు. యాక్చువల్గా ఈ రకమైన అఫెండర్స్ కొంతమంది ఉంటారు. కొంతమంది అఫెండర్స్ ఉంటారు, వాళ్ళు నేరం చేసినంత వరకు మాత్రమే దొంగలు, దొరికిన తర్వాత దొరలుగా ఉంటారు. వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా అబద్ధం ఆడరు. నన్ను ఎందుకు సరికొడతారు, నా వృత్తి నేను చేశాను, పదండి పలానోడికి ఇచ్చాను, పని ఇచ్చేస్తాం, రికవర్ ప్రాంప్ట్గా ఇస్తారు. ఈ విధంగా చెప్పడం వల్ల దొంగతనం చేస్తున్నాడు దొరైపోయాడు, కానీ కొనుక్కున్నాడు మోసపోతాడు కదా. కొనుక్కున్నాడు మోసపోతాడు అని అంటే తెలిసి కొన్నాడు కాబట్టి భరించాలి కదా. ఇప్పుడు యాక్చువల్గా తులం బంగారం మనం ఎవరైనా బాగా నా బంగారం నేను సావుకారికి అమ్మాను అనుకో, తులం బంగారం ఎంతకు అమ్ముతాను? ఏదైతే రామి పోతుందో ఆ రామి పోగా మిగతా డబ్బులు నేను అమ్ముతాను. దొంగ కూడా అలాగే అమ్ముడు. తులం 90,000 ఉంటే 40,000 ఇచ్చాను సార్ అంటాడు. 40,000కే కొంటాడు. ఆడికే తెలుస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు రికవరీకి వస్తారు, ఈ నష్టాన్ని పూడ్చుకోవాలని ఆడికి కూడా నాలెడ్జ్ ఉండే ఆ పని చేస్తాడు. హాఫ్ అమౌంట్కే కొంటాడు. తెలిసి కొన్నాడు కాబట్టి భరించాలి. నర్సన్నపేట కేసు ఎగ్జాంపుల్ తీసుకో, 5 కేజీలు పోయింది. అది మీరు ఎఫ్ఐఆర్ రాశారు, ఎఫ్ఐఆర్లో 5 కేజీలు ఉంది, ఓకే రైట్. కానీ అదే హౌస్ హోల్డ్కి వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే తులం పోతే 2 తులాలు రాజిస్తారు. అంటే కనీసం 1 తులమైన ఇస్తారు పోలీసులు అనుకుంటారు. ఈ విషయం నేను గాజువాక్ క్రైమ్ సిఏగా ఉన్నప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా
ఏజిఎంస్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టీల్ ప్లాంట్, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా. దాంట్లో నేరం జరిగిందన్నారు, 45 తులాల గోల్డ్ పోయిందన్నారు. 45 తులాల గోల్డ్ ఇప్పుడు పోయిందన్నారు. ఇమీడియట్లీ మనం చేసాం. 2 డేస్లో నేరస్తుని పట్టుకున్నాం. నేరస్తుడు కూడా ఐడెంటిఫై అయిపోయాడు. మనం ఎవడైతే సస్పెక్ట్ ఉన్నాడో సస్పెక్ట్ని పిలిపించేసి ఏమంటే నేరం చేశాను సార్ అన్నాడు. మరి ఆ గోల్డ్ ఎక్కడ? మా ఇంటి మీద ఉంది సార్, అటుకు మీద ఉన్నాడు. పదరానంటే అదేం గోల్డ్ సార్, అదంతా పిచ్చి గోల్డ్ సార్ అది అన్నాడు. అది గోల్డ్ కాదు సార్, పిచ్చి గోల్డ్ సార్. ఏ మూటతో ఎలాగైతే తీసావో ఆ మూట కట్టేసి మా ఇంటి మీదని సొరుగులు ఏమంటారు దాన్ని, అటక్ కాదు, ఇలా చుట్టూ ఇంటికి చుట్టూ స్లాబ్ లాగా వేస్తారు కదా, ఏమైనా సామాన్లు పెట్టుకో బిందులు పెడుతుంటా, దాని మీద పెట్టాను సార్, 2 సార్లు చూపిస్తాను అన్నాడు. అదే పిచ్చి గోల్డ్, పిచ్చి గోల్డే సార్ అన్నాడు. అయితే అప్పుడేంటి మరి వీళ్ళని కూడా పిలిపించాం, ఎవరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. రెండమ్మ మీ బంగారం పోయింది, పదరా తీసుకెళ్ళి వీళ్ళు కూడా స్క్రీనింగ్ తీసుకుని వెళ్ళాం. తీసుకుని వెళ్ళిన తర్వాత గోల్డ్ ఇవేనమ్మా మేము, ఇవే సార్. మరి ఇవి గోల్డ్ కాదు కదా అన్నాను. మాట ఆడలేని పరిస్థితి. మాట ఆడలేదు అంటే బీయింగ్ ఎంప్లాయీస్, ఎడ్యుకేటెడ్, పోనీ ఏదో అన్ఎడ్యుకేటెడ్ పోలీసులు 10 తులాలు చెప్తే 2 తులాలు 3 తులాలు ఇస్తారని చెప్పేసి అనుకొని చెప్పితే కొంత మనం ఏదైనా చేయొచ్చు. వీళ్ళు అలా కాకుండాను వెల్ ఎడ్యుకేటెడ్ నకిలీ గోల్డ్ కింద మనకి రిపోర్ట్ ఇచ్చేసి లక్కీగా దొరికాడు కాబట్టి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం. దొరకకపోతే సార్ ఇప్పుడు ఆ కేసులో ఫాల్స్ కంప్లైంట్ కేసు రిజిస్టర్ చేశారా? శభాష్. కేసు రిజిస్టర్ లేకపోతే అది ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోద్ది కదా. అవును, ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోద్ది ఆ విషయం. సార్ నర్సన్నపేట తర్వాత నర్సన్నపేట నుండి శ్రీకాకుళం 3 టౌన్ ట్రాఫిక్కి వెళ్ళాం. ఇక్కడ విశాఖపట్నం. నర్సన్నపేటలో గోల్డ్ షాప్లో మర్డర్ అదొకటే ఉంది కదా మీకు? అంటే యాక్చువల్గా దానికి వెళ్ళాను నేను. జరగడం ఎర్రమండలం లిమిట్స్. నేను ఎర్రమండలం ఎస్ఐగా ఉన్నప్పుడు అది దాని లీడ్ నాకు ఉంది కాబట్టి, దాని మీద ఐడియా ఉంది కాబట్టి వెళ్ళాం. ఓకే. నర్సన్నపేట తర్వాత మీరు 3 టౌన్కి వచ్చాం. 3 టౌన్ ట్రాఫిక్ వచ్చాం. 3 టౌన్ ట్రాఫిక్ ఇప్పుడు ఆ 3 టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ 3 పోలీస్ స్టేషన్లు అయింది. 1 పిఎంపాలెం, 2 ఎంఈపి, 3 ఆర్లవ. 3 పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో 1 పోలీస్ స్టేషనే ఉండేది అప్పుడు 3 టౌన్. హెవీ పోలీస్ స్టేషను 3 నుండి 4 వరకు అయిపోయి కేసు రిజిస్ట్రేషన్ 2 to 3 రిజిస్ట్రేషన్. ఇవి జ్యూరిడిక్షన్ 3 టౌన్ ట్రాఫిక్ అనేసరికి. దానికి తోడు ఆర్కే బీచ్ ఇదంతా కూడా 3 టౌన్కే వస్తుంది. రైతు బజారు. ఈ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇంకొకటి ఏంటంటే ఏదైనా పండగ కానీ ఆదివారం వస్తే మిగతా పోలీస్ ఆఫీసర్లు అందరూ రెస్ట్ తీసుకుంటారు. కానీ పండగ ఆదివారం వస్తేనే 3 టౌన్ ట్రాఫిక్ ఎక్కువ పైన ఉంటుంది. ఆర్కే బీచ్ మాది కాబట్టి ఎవ్రీడే ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది. దాంట్లో చేసాం. దానికి వచ్చేసరికి ఒక రౌడీ షీటర్ కారు ఎర్లీ మార్నింగ్ పెట్రోల్ సీఎంఆర్ దాటిన తర్వాత ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఒక వ్యక్తిని గుర్తించి వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు. అయ్యో. చచ్చిపోతే దాంట్లో మన కారు తాలకు మిర్రర్ ఉంటుంది కదా, ఆ మిర్రర్ పడిపోయింది. ఆ మిర్రర్ని పట్టుకొని కేసుని డిటెక్ట్ చేసాం. ఆ మిర్రర్ని పట్టుకొని మొత్తం షాపులో ఏవైతే మనకి పిఎంపాలెం 3 టౌన్ ఏరియాలో కారు బాగు చేస్తారో కారు బాగు చేసిన షాపులన్నీ ఎంక్వైరీ చేస్తే మనకు అది ఐడెంటిఫై అయ్యాడు. అది పెద్ద టాస్క్ కదండి. చాలా స్టిక్కర్ ఉండదు, ఓన్లీ బ్లాక్ కలర్ కారు తాలూకా మిర్రర్. ఆ రోజు టవేర్ అనుకుంటాను వెహికల్, అది టవేరే వెహికల్ తాలూకా మిర్రరు అని ఐడెంటిఫై చేయగలను. దాన్ని పట్టుకొని మొత్తం అంతా చూస్తే దాన్ని పిఎంపాలెంలో పెద్ద ఫేమస్ ఉన్న వ్యక్తి అని, మోరవర్ రౌడీ షీటర్, కొద్దిగా ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్, ఆయన చేశాడు ఆ వెహికల్ ఆ యాక్సిడెంట్. అప్పుడు అరెస్ట్ చేసాం. అది ఆ కేసు దాన్ని మనం అది చేసుకోవడం సాటిస్ఫై అయిన ఉద్యోగం. అంటే మిర్రర్ పట్టించింది. అంటే మనం పోలీస్ ఆఫీసర్ కానీ సరిగ్గా బుర్ర పెట్టాలి. కానీ ఎక్కడో అక్కడ ఖచ్చితంగా నేరస్తుడు క్లూ వదిలేస్తాడు. ఆ క్లూ ప్రతి నేరస్తుడు కూడా నేను దొంగతనం చేశాను పట్టుకోండి బాబు అని మనకు ముందు వచ్చి కూర్చోడు. ఆడు వదిలేసిన క్లూని పట్టుకుని తను వదలకూడదు. దాన్ని పట్టుకుంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే దాన్ని డిటెక్ట్ చేయగలిగాం. ఓకే. ట్రాఫిక్ తర్వాత ఎక్కడికి వచ్చారు? ట్రాఫిక్ తర్వాత పరవాడ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పరవాడ పోలీస్ స్టేషన్లో అక్కడ ఎన్టీపీసీ ఒకటి ఉంటుంది. ఎన్టీపీసీలో ఎవ్రీ వీక్ కూడాను ఆ గేట్ ధర్నాలని కొత్త కన్స్ట్రక్షన్ 2వ యూనిట్ కన్స్ట్రక్షన్
ఆ గేట్ ధర్నాలు, ఆ ధర్నాలు, ఈ ధర్నాలు, విపరీతమైన ధర్నాలు ఉంటాయి. దాన్ని మనం ఏమాత్రం మిస్హ్యాండిల్ కానీ చేస్తే ఖచ్చితంగా ఆ ఇష్యూని కన్స్ట్రక్షన్ తాలూకా కాంట్రాక్టర్ అండ్ లేబర్ వర్కర్ని అది పోలీస్ మీద తోసిస్తారు. దాన్ని మనం సక్సెస్గా కానీ మనం జాగ్రత్తగాను యూజ్ చేస్తే మనం సక్సెస్ అవుతాం. ఆ విధంగా ఆ యూనిట్ని కన్స్ట్రక్షన్కి ఎటువంటి ఇష్యూ లేకుండా యువత లేబర్ సైడ్ నుండి కానీ యువత ఆఫీసర్ సైడ్ నుండి కానీ ఏం లేకుండా దాన్ని ఒకటి మనం చేయగలిగాం సక్సెస్ఫుల్గా. సార్ పర్వాలేదు, మీరు పనిచేస్తారు కదా, మీరు ఆ ఇష్యూని షార్ట్అవుట్ చేశారు, కానీ ఇక్కడ ఎక్కడో దుమ్ము ధూళితో ఉంటుంది అది. మరి మీకు ఎఫెక్ట్ అవ్వదు, మీకు కానీ మీ సిబ్బందికి కానీ? సిబ్బందికి ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇండస్ట్రీస్ ఉన్న దగ్గర ఈ సమస్య కొంత ఉంటుంది. కానీ ఆ ఎన్డీపీసీ దగ్గర ఎక్కువ ఉంటుంది కదండి. అంత అటువైపు ఉంటుంది. ఇవి వాడు చూపురుపల్లి అటువైపు ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ఇది లేదు ఇప్పుడు. ఓకే, అంత ప్రాబ్లమేటిక్ కాదు ఇప్పుడు. అంత మనకు చెప్పుకోవాల్సినంత పొల్యూషన్